ఎలాంటి కొరత లేక అందరూ క్షేమంగానే ఉన్నారు. అందరూ హాయిగా భోజనం చేసేందుకు హాయిగా కూర్చున్నారు మహాప్రభు.
ప్రజలకు ఎలాంటి కొరతయును లేదు కదా. ఏమీ లేదు స్వామి, ఏ కొరత లేదు. శ్రీరామచంద్రుని కృపా కటాక్షములో అందరూ హాయిగానే ఉన్నారు. చాలా సంతోషముగానే ఉన్నారు కదా. అవును స్వామి. సజీవ తెలుపు మిగల్ సామ్రాజ్య సంపద సజీవ తెలుపు మిగల్ సామ్రాజ్య సంపద సజీవ తెలుపు మిగల్ సకల ప్రజలు మూడు వేల బిగునే పాలు మోదమల మకుమతోడా స్వామి అందరూ హాయిగానే ఉన్నారు దేవా. ప్రజలు లేదు కదా. ఏ కొరత లేక అందరూ హాయిగానే ఉన్నారు మహాప్రభు. కాదు పరంధామైన ఎవరో ప్రజలు ఒక్క ఎంత ముసిపోతారో పొద్దున్నే ఇంటోళ్ళు ఎంత తిట్టుకుంటారో. మా ఒక కవర్ ఇప్పించుకుంటా, ఒక ప్లాస్టిక్ కవర్ ఏంటో మా కాపీతో పట్ల అక్కడ పెద్ద లోటలు ఏంట అంత కొంగులో గంటేసుకొని వెళ్ళిపోయి ప్రజలేమో దుఃఖించుతూ వచ్చుతున్నారే మహాప్రభు. అవునేమో ఎప్పుడు లేదో ఇదేమో మణిపురంలో ప్రజలు లైసెన్స్ రాజస్థాన్ లైసెన్స్ ఏం లైసెన్స్ అట్లా పట్టుకుంటా ఒరే షేప్కాయ్ షేప్కాయ నేను అదే కదా ఇవురా మహారాజ్ సేవకాయ షేప్కాయ కాదు మంత్రప్పుడు నా పేరు ఓ మహాకంత్రి కంత్రి మంత్రి మా మంత్రి మంక్రి మంక్రి మంత్రి కాదు మాన్లో బావా ఏమ్మా మాన్లో బావా మా మాన్లో బావ కదా మా మహాన్ బావ అబ్బా నా ఇల్లానికి దేవుడా
ఏ నీళ్ళకి నాకేం కర్మ మా ఇలా వేలకు దేవుడా నీ కాళ్ళకి నేను ఎక్క నా కాళ్ళకి ఎక్కువ ఎగిరిపడి సాయం ఏం 80 కేజీలు ఉన్నావు మక్కిరప్ప మక్కినప్పుడు కదా మంచినప్పుడు బాగా మొలుతుందా ఏదా బాగా మొలుతుందా లత్తకుండా బాగా మోలుతున్నా కదా భగవంతుడా నీకు తినాలా లత్తకుండా నాకే తినాలి యప్పా సాయి ఇది చిన్న సోతుల మీరు తినాలి అనకే వందనాలు దండాలు అయ్యో అమ్మా ఉండన్నా ఉండండి రా ఇద్దరు ఒకే పక్క కుమ్ముతా ఉంటే ఎట్లా పరాశ్రీ నా బిడ్డలు తెలుతో సమానము పరాశ్రీ నా బిడ్డలు తెలుతో సమానం అంటే ఏమో నాకు తెలీదు ఓయమ్మా మహారాజు కదమ్మా మహారాజు మకరాజు జమాన్ ఇచ్చిండప్ప జమాను కదమ్మా జమీను నేను బిడ్డదాన్ని అనేసి ఎంతమంది బిడ్డలు నీకు 30 మంది బిడ్డలప్ప 6 నెలలు కడుతూ ఎంతమంది 30 మంది మళ్ళా ఇప్పుడు 6 నెలలు కడుతూ ఉండ నా మూడుకుంటాడప్ప అది కదా లెక్క కుంటోనికి ఇంక ఏమి చేసినాడు పాపము అమ్మాయ్యా యప్ప నీ వీకే ఇల్లేదే నువ్వు మునిసి ముచ్చి డల్లు టైలెట్ అట్లే ఉన్నావు అంగన్వాడీలో నీకు బుక్కులు చేసి ఇచ్చిన సౌతి ఎవరు అని 30 మందికి మళ్ళీ 6 నెలలు సిగ్గేదా కుంటోడు ఎక్కడ సాగుతారు అమ్మని మీరు ఆడోళ్ళు గారు బుక్ చేసింది మగోళ్ళు అవునా మంజప్పని లత్తుకున్నా నా పేరాలంటావు ఆ తర్వాత చెప్పమ్మా. పంట ఏంటి ఏం పంట పెట్టిండ్రక ఎర్రగడ్లు తెల్లగడ్లు మరగడ్లు తేళ్ళు షార్ కాదు పొద్దు చేపలు ఈ గుడ్డి చేపలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు గుడ్డి చేపలు అన్ని పడతాయి కానీ మా చేనులో పుడతాయి ఇది ఉందేమో ఇట్లా పుండేసే నువ్వు ఈ కట్టాలకు తేళ్ళు పడుతున్నప్పుడు పడుకున్నా ఏమవుతాయి ఆ తర్వాత పొగుల్లో ఆ నేను కావిలిపోతా అంటే పొగులు నా మొగుడు కావిలిపోతాడు పొగులు నీ మగుడు అది మగోడు ధైర్యం ఉండాలా ధైర్యంగానే ఉండాలి మగోడు నాకు రోజు దిగులు నీకే? రాత్రిలో నేను పోతా అంటే ఇదేం రివర్స్ అయిపోయినా పొగులు నీ మొగుడు పోయి రీని నంపిస్తావుండా అమ్మయ్యా నీకేం భయం అవుతా ఉండలేదా నాకేం భయం మా ఊరోళ్ళు మగోళ్ళతో నా చేను కడపడింది అది కదా లెక్క అందుకే నీకు 30 మంది అయిండేది ఎవరికేం శాశ్వతం నువ్వు రయ్యాపో ఇంకా 10 మంది నంపేస్తా కావిలే ఇది మహాపతివ్రత ఇయ్యమ్మా ఆయన పతివ్రత నీ పతివ్రత క్వాలిటీ చేను కట్టిపోతున్నా పెళ్ళమమ్మ అని నా మొగుడు అమ్మ అప్ప అనుకుంటా ఉంటే ఏ మొగుడప్ప మొగుడప్ప అంటే నేను ఏం ప్రీతప్ప ప్రీతి విశ్వాసం ఇప్పుడు అమ్మ అనేది మా అప్ప అనేది గొడగొడకి గోయిందా కేసు మార్కొని ఉందా బిడ్డలు మాత్రం లెత్తకుండా అప్పు అంటావా పెళ్ళమమ్మ ఆకలి అవుతుంది కుంటోడు కదా నా మొగుడు అంటే పాలమప్ప నాకే కాదమ్మా ఆకలనే పాటికే నడుచుకొని పోతే లేట్ అవుతుంది నన్ను దొర్లుకుంటూ వెళ్ళిపోతే ఇంటికి దొరుకుపోతే లేట్ దొర్లుకోని అవునప్ప అమ్మాయి రోడ్ చాలా బాగుందమ్మా అవుతావా పిల్లలంతా గీకిపోతాయి ఇంటికాటికి పోతే ఇప్పుడు గన్నం చేసి అది టమాటా బుద్ధి చేసి ఆహా. చక్కకి ఇంత అన్నం వేసుకుంటే వేసుకునే ఉప్పుకొని తినేసి నువ్వు ఉవ్వ. వానికి బక్రికానికి యప్పా, నా మొగునికి 3 రోజులు సర్ది సంగతి ఉంటే ఆ సెట్లకి వేసుకొని చేను కట్టిపోతున్నప్పుడు నా మొగుడు అంటే పోనం కదా ఎక్కడ ఉండే మీ ఎక్కలంతా వచ్చి నా కుంటి మొగుడు నీడ్చుకొని వెళ్ళిపోయినా నా కుంటి మొగుడు నాకు కావాలప్పో. అయ్యో పాపం ఉండవాడు ఆకినంటే ఉడుకుడు అన్నం చేసి టమాటకాయలు గుజ్జు చేసి ఉడుకుడికి తట్టని ఇంకా నీవు తిని 3-4 సెత్తి ఉన్నప్ప నా మొగుడు అంటే పోనం పాడమని చెప్పి నువ్వు సెట్ ఎత్తిపోతావు వరకే ఉన్నప్ప ఇది మొగుడు ఉన్నాడు కదా ఎక్కడుండే మీ అక్కలంతా మా వచ్చి ఎక్కలు కాదు నక్కలు అదేనప్ప మీ అక్కలు వచ్చి నా కుంటి మొగుడు నీడ్చుకొని అమ్మాయి ఇంకా నా ఆరోగ్యంగా ఉండు ఊరుకోండు వాడు పోయేవాడు ఎట్లా పై 30 వద్దు ఎట్లా వద్దు వీడు ఏమిటి మొగుడికి నా కుంటి మొగుడు నా జ్ఞాపకం అమ్మ ఎట్లుంది అని చెప్పి నీ కుంటి నీ ఆడ అంటే ఎదుకోద్దు నా మొగుడు అంతా నీ అయ్యో ఎట్టా నా మొగుడు అంతా నీ అక్కట్లో గంట పనే ముక్కు ఇట్లేవినా అట్లే ఉంది గడ్డి మీద కాకినాడ గిరిసింది ఓయమ్మా అదేనప్ప చేతులు చేతులు కూడానప్ప కాళ్ళు కాళ్ళు కూడానప్ప కడుపు కడుపు కూడా నడుము కూడా ఆయప్ప యాయప్ప శ్రీకృష్ణారెడ్డి నెక్స్ట్ హలో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అయ్యో ఇంట్లో వచ్చి ఎవరు ఏమని అనుకోలేదా ఏం చీట్లు చేసిన వీడియో
పడి సాయి నీవే సాయి ముడిలో పడి నేనే సాయాల అబ్బా ఏమమ్మా అబ్బా చూడు కప్పది పను మహామంక్రప్ప మహామంత్రిపాను మడే ముడి మారాసప్ప లేదు మారాసప్ప ఎయ్యట్లప్ప మా యయ్యప్ప ఎయ్యట్లప్ప మా యయ్యాట్లు కాదమ్మా యయ్యాతి మహారాజు నేనేం చెప్తున్నప్ప అయ్యా అప్ప చూడు మారాసప్ప బా. ఎయ్యట్లప్ప అయ్యో మా మహారాజు మనం యయ్యాట్లు మూడు పేరు ఏం సమయ యయ్యాతి మహారాజు నాకుంటు మొగుడు మగమయ్య చలికాలం వచ్చి దేవుడు కుంటాను కెత్తుకొని బండ చదువుతాడు ఓ ఆడవుడు ఓ దేశికుడు ఏమా ఏం తల్లి మడే ఆ. ఇచ్చింటే ఆ. సమయ ఏమి? దున్నేవాడు ఎన్ని ఎకరాలు ట్రాక్టర్ లో లేదు సమయ నా మొగుడు బొలే చేతిగాడు పంట పెట్టేకి దుక్కి చేనంతా దున్ని దున్ని బాగా దుక్కి చేస్తాడు అది అవును బోర్ కావాలి కదా నీళ్లు బోర్కి వేసింటిరా వేసింటిం అమ్మ సమయ. ఇవన్నీ చెల్లిపోయింది నీళ్లు అమ్మో అమ్మ చెప్పే కయ్యలే స్వామి ఆ. పడే నీళ్ళంటే ఆ. ఈ ఊర్లో ఎవరికి పడలే స్వామి ఏం పైపులు వేసింటమ్మా ప్లాస్టిక్ ఇనుపు చాలా ఊరికే స్వామి ప్లాస్టిక్ పైపులు వేస్తే ఉంటాయా పగిలిపోతాయి అది కదా. అందుకే ఇనుము పైపులు వేసి నెట్టుగా అట్లే ఉంటాయి ఇనుపు ఇట్లే పక్కకే పోయేది ఈ ముయ్య వేసింటే ఆ. స్వామి వచ్చే పంటలు పెగురులు అంతాను ఏం పంట పెట్టిండ్రమ్మా మేమా? అదే ఎరపుచ్చుకాయ ఎర్రపుచ్చకాయ అదే సమయం లోపల ఎర్రగా పైన పచ్చగా ఉంటుంది కదా అది అమ్మయ్యా ఈత పుచ్చకాయ అంటే నెగిలిస్తారు ఎలా కరిబూదికాయ లేకుంటే కళంగరికాయను నా మగుడు కడపానికనే వచ్చింది ఓ కడప పుచ్చకాయ ఆ పంట బాగా వచ్చినా బాగా వచ్చే సమయం పంట పంటలు బాగా పెగురులు అంతా బాగా వచ్చా ఇంకేం మీకు ఒక్క రోగము ఉండట్లా చెప్పాను ఆ, వస్తే ఆ. మేము నా ముగ్గురు నేను కూకొని ఆ. మాట్లాడుకుంటాం సార్ ఏమని పొద్దు పుట్టేపటికి ఆ. గుజ్జుల బండి తీసుకొచ్చి గుజ్జుల బండిలో వేసుకొని గుజ్జులు గుండి గుజ్జుల బండిలో వేసుకొని ఇది ఆసంతో పక్కలో ఉండేది చింతామణి ఉందమ్మా చింతామణికి పోయి ఆ. అమ్ముకొని వస్తామని మూటలు కట్టే నా ముగ్గుడు అంత పీకి పీకే ఆ, బాగా పీకే పుచ్చకాయలు ఉమ్. నువ్వు మోస్తుంది ఉమ్. బండిలోకి వేస్తుంది పీకే దాంట్లో నా ముగ్గుడు నంబర్ 1 ఉమ్. కట్టలు కట్టే దాంట్లో నా ముగ్గుడే అవునా సరే అందుకే అంత కట్టి ఆ. గుజ్జుల బండిలో వేసుకొని పోతా ఉంటాం స్వామి ఆహా ఆహా అది సంతకే సంతకే శబాష్ అట్లుండాల పోతా ఉంటే ఆ. వచ్చేసామి ఏమి ఇక్కడ ఇంకా యారి ఇక్కడ ఇంకా పోర్పింగల్ పింగల్లా లారీనేమో అసలు ఇది పోరు పింగ్ అదే లేదు సమయ ఎర్రగా వస్తుంది కదా గవర్నమెంట్ వస్తువా అదే 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 పోరు సింగల్లో పోరు పింగల్ అంటే నువ్వు సమయం నాకు ఆలకలు తిరిగేలేదు సార్ ఏమో ఏమో కుటుంబం పాడైపోదని మన ఆరోగ్యంగా ఉంటా మన ముగ్గురు లేకుంటే ఇప్పుడే కూర్చుంటే వీళ్ళకు లేస్తే కుదరలాపు పొలంలో పుంగునూరుకు వచ్చిండవు నువ్వు చెప్పమ్మా ఎవరు ఏ నీ జలంలో నీకు ఏడిసేది వచ్చాను ఫోన్ ఊడిసేస్తారు ఏడిచిండు అంటే మరి వచ్చే సమయం యారి లారీ యారి వచ్చా ఇక్కడ పోర్పింగల్ పోరు సింగల్ అక్కడ యారి ఇక్కడ పోర్పింగల్ ఎక్కడ యారి ఇక్కడ పోర్పింగల్ వచ్చి మా గుజ్జులు పిండి గుద్దేసేది స్వామి గుండెలు గుద్దేసిన గుద్దేస్తానే అయ్యో. ఎద్లు వాటపడి ఆ. బండి ఎద్లు వాటపడి బండి బెదిరి ఆ. నా మగను గూటి వీరికి పోయిరా దేవుడా పాపిష్టి బండ్యా ఇదేం ఎద్దులు బెదిరి ఆహా, ఎద్లు వాటపడి ఎద్దులు వాటిపడి బండి బెదిరి మూటలు పడి నిమ్మగిన గూటుమా జాలపన హాస్పిటల్ ఎత్తిపోయి నిమ్మగిన ప్లాస్టిక్ గూటు వేపించేస్తా కలకొండు రబ్బర్ గూటుమా గూటు పట్టలేదు. ఏ గూటుమా అదే నా మగను గూటుమో యా నీ బగిరికే నమ్మ రబ్బర్ గూటు వేపించేస్తా ఉండో తెల్లే అయ్యో బండి ఆడలేదా బగిరి గూటుము అదే నా మగిన గూటు అంటే ఇంకేం సత్నా బండి ఆన వీక్ అయిపోయింది అయ్యయ్యో ఏమో వాడు ఏమో యోచన చేస్తా ఉన్నాడు మన మగమయ్య ఏమో యానాస్ అయితే ఏమో అని కాసుకొని తింటా ఉంది దొంగ సచ్చినోడా నేను నా మగుడికి గూటు విరిపోయి నేను బాగుపడతా ఉంటే నువ్వేమో అయ్యో చెప్తానా మహారాజుకి చెప్పి నీ ముగ్గురు దప్పమైతే అట్లేమో రూపాయలు మహాప్రభు స్వామి ఇక్కడ లోపలికి వచ్చా
మన మణిపురం గల ప్రజలకు ఘోర మృగములు వచ్చి వాళ్ళ పంటలు పైర్లు నాశనం చేసేది కాక మగ పులుగా అనేది మగోళ్ళు లేకుండా అందరినీ ఎత్తుకుపోతా ఉన్నాయి. ఆడవాళ్ళంతా మగోళ్ళు గూటాలు ఎరిగిపోయి వస్తా ఉన్నారు సార్. ఇక మహారాజ్ గారు వచ్చి కాపాడలేదంటే మా మగళ్ళని సగ్లో పెట్టుకోండి మా బిడ్డలు మోసే వాళ్ళు లేక వెళుతున్నావా? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు స్వతంత్రము, ఎంతవరకు బంధము. పుట్టుకొకరు ఆదికి నిన్ను మోసేదొకరు, ఆదిపదివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని జగరంగంలో ఎవరికి ఎవరు స్వంతము, ఎంతవరకి బంధము. మమతే మనిషికి తండ్రిదారా, భయపడి కంచుకు పారిపోయినా తెలియని పాశం ఎంత పడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం ఎంత పడి రుణం తీర్చుకోమంటుంది, నీకు సమ్మాసుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని జగరంగంలో ఎవరికి ఎవరు స్వంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో మరణములెన్నో జాతులెన్నాయనో, ప్రతిశుద్ధుల ఎందరో మిటుమలేదో. తప్పించుకోవలనన్నా ఈ తంట తగదురా, నాద బ్రహ్మానందనరే జనకవే. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, మరు జన్మ రాకుండా చూడరా, నిలయముంటే పాలయ హర హర, దయముంటే చాలయ హర హర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే ఈశ్వరా. ఈ జీవితం ఇది మాట తరమా బ్రహ్మకైనా చెప్పపాటైనా, ఈ జీవితం ఇది మాట తరమా బ్రహ్మకైనా పరమేశ్వరా. పరమేశ్వరా కరుణింతరా, హర హర మహాదేవ శంభో శంకరా, హర హర మహాదేవ శంభో శంకరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా,
మనోజా లయకారగా ఇకటాలుగా అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుండే స్మరి తిలో స్వామి పరమాత్మ శ్రీరామచంద్ర ఎల్ల వేలుపుల మమ్మ రక్షించే భారము నీదే కదా స్వామి. మేము నమ్మిన వారికి ఏ కొరంతు లేదు కదా, మమ్మల్ని రక్షించి కాపాడే భారం నీదే స్వామి. పూజలు చేయా పూలు చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా కలిసెను